వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం తెలుగు సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలతో ఈ తెలుగు సంవత్సరం వార్షిక ఫలితాలు. వృశ్చిక రాశి వారికి చంద్రుడు బలహీనంగా ఉంటాడు. చంద్రుడు బలహీనత వల్ల ప్రతి చిన్న విషయానికి చలించిపోతూ ఉంటారు. ప్రతి చిన్న అపజయాన్ని మనసు దాకా తీసుకొని బాధపడుతూ ఉంటారు. నిరాశకు నిస్పృహలకు గురవుతూ ఉంటారు. ఈ చంద్రదోషం వల్ల ప్రతి చిన్న విషయాన్ని కూడా స్వీకరించి మనసు దాకా తీసుకొని బాధపడే మనస్తత్వం వీరికి ఉంటుంది. అటువంటి వృశ్చిక రాశి వారి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు విశాఖ నక్షత్రం 4వ పాదం వారు అనగా 1 పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు అనగా 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు అనగా 9 నక్షత్ర పాదాల వారు వృశ్చిక రాశికి సంబంధించిన వారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6గా చెప్పడం జరిగింది. ఎక్కువ శుభఫలితాలు పొందేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఉంది. ఈ వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు 2026 జూన్ 2 వరకు అష్టమములో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఈ జూన్ 2 వరకు వృశ్చిక రాశి వారు ఏది మాట్లాడినా అపార్థాలకు గురవుతుంది, ఆలోచనలు కలిసి రాదు, ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తుంది, చదువులు అనుకున్నంతగా మంచి ఫలితాలను చదువుల్లో పొందలేకపోతారు. జూన్ 2 తర్వాత ఇదే గురువు భాగ్యములోనికి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు, ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు, మీ చదువుల్లో విద్యల్లో మంచి ఫలితాలను అందుకుంటారు, సమాజంలో గౌరవ మర్యాదలు తండ్రి ఆశీస్సులు పొందగలుగుతారు, ఆర్థికంగా బలపడతారు. ఇక శని భగవానుడు ఈ సంవత్సరం అంతా పంచమ భావంలో అనగా తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు పంచమ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి రాదు, జన సహకార లోపము, పనివారి సహకార లోపము, కుటుంబంలో అశాంతి, దుబారా ఖర్చులు, అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. 2026 డిసెంబర్ 5 వరకు రాహు మీకు చతుర్థ భావంలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాలలో పాల్గొని అనారోగ్యం పాలయ్యేటువంటి సూచనలు ఇస్తున్నాడు. అదే డిసెంబర్ 5 తర్వాత అదే రాహు మీకు తృతీయ భావంలోనికి వెళ్ళడం వల్ల జన సహకారం బాగుంటుంది, విదేశీ వ్యవహారాలు బాగుంటాయి, నూతన వ్యక్తుల వల్ల, నూతన వ్యాపారాల వల్ల, నూతన ఉద్యోగాల వల్ల మీరు లాభాలు అందుకుంటారు. ఈ వృశ్చిక రాశి వారికి కేతు 10వ భావంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు, మంచి ఫలితాలను ఇస్తారు. ఈ సంవత్సరం మీరు నిరాడంబరంగా పనిచేస్తారు, నిజాయితీగా పనిచేస్తారు, నిబద్ధతతో పనిచేస్తారు. మీ పనితనానికి, మీ నైపుణ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది, అధికారుల అండదండలు లభిస్తుంది, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు, భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. మరి డిసెంబర్ 5 తర్వాత కేతు భాగ్యంలోనికి అనగా కర్కాటక రాశిలోనికి వెళ్ళడం వల్ల కొన్ని విషయాల్లో మీరు నిరాశ నిస్పృహలతో కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలతో ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి కుజ భగవానుడు, మేషరాశికి అధిపతి అయినటువంటి కుజ భగవానుడు ఈ సంవత్సరం కొన్ని సందర్భాల్లో మీకు అనుకూలంగా సంచరిస్తూ పోటీతత్వాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, భూముల వల్ల, వాహనాల వల్ల లాభాలను ఇస్తాడు. అలాగే సూర్య భగవానుడు, దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ వృశ్చిక రాశి వారికి సంవత్సరం అధికారుల అండదండలు, ప్రభుత్వం నుంచి సహాయం, తండ్రి నుంచి సహాయము, పదోన్నతులు, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు, ఆర్థికంగా బలపడతారు, పదవులు కూడా పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీ పరాభవనం సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా జూన్ నెల 2 వరకు అష్టమ గురువు ఉన్నారు కనుక దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి, గురుచరిత్ర పారాయణం చేయండి, శనగలను గురువులకు దానం చేయండి. పంచమ శని దోషం ఉంది కనుక ఆంజనేయ స్వామిని శనివారం రోజు సందర్శించి తమలపాకల పూజ కానీ, సింధూర పూజ కానీ, వడమాల పూజ కానీ నిర్వర్తించండి, సుందరకాండ పారాయణం చేసుకోండి. అలాగే డిసెంబర్ 5 వరకు చతుర్థ భావంలో రాహు సంచరిస్తున్నాడు కనుక కనకదుర్గాదేవిని దర్శించండి, అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించండి. డిసెంబర్ 5 తర్వాత భాగ్యంలోనికి కేతు వస్తున్నాడు కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, గరికమాలను గణపతి స్వామికి సమర్పించండి, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించండి. ఈ రకంగా చేయడం వల్ల మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు శ్రీ పరాభవన సంవత్సరంలో చెప్పిన పరిహారాలంతా స్వీకరిస్తూ మరింతగా మంచి ఫలితాలు పొందాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వాదనాలతో అభినందనలు తెలియజేసేటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు.